చేసినటువంటి వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులు మన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషోర్ కుమార్ సార్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత మరి ఒక అతిథులు పి శ్రీధర్ గారు, రీజన్ చైర్పర్సన్ గారిని మనందరి కరతాళ ధ్వనుల మధ్య లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీ రంగారావు గారిని కూడా మనందరి కరతాళ ధ్వనుల మధ్య వేదికను అలంకరించవలసిందిగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి లంకా జరుషా మేడం గారిని కూడా మన అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదికను అలంకరించవలసిందిగా మరియు లయన్స్ క్లబ్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ అనిల్ గారిని మనందరి చప్పట్ల ధనుల మధ్య వేదికను అలంకరించవలసిందిగా అనంతరము గౌరవనీయులు డిఎస్ పావులూరి వెంకటేశ్వరరావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. లయన్స్ క్లబ్ మెంబర్ నాగభూషణం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి నాగరాణి మేడం, లలిత మేడం గారు, సుకన్య మేడం గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు మీరు చేస్తున్నటువంటి సేవలు చాలా ఆనందదాయకం. అదేవిధంగా కొనసాగింపు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు Namo to our Honorable Chief Guest, Regional Chairman Sridhar Sir Garu, and Chief Guest Headmaster Kishore Sir Garu, and his Headmistress Madam Lalita Garu, and all other club members and students, and as well parents who are present here. Thank you for giving this opportunity to have this Vana Mahotsav in this 30-court school, and we feel pleasure to have this time and spend this time here. మీకు అందరికీ తెలుసా ట్రీ ప్లాంటేషన్ ఎందుకు చేస్తారో, చెట్లు ఎందుకు పెడతారో తెలుసా తెలుసా లేదా చెప్పండి. చెట్లు ఎందుకు పెట్టాలి చెప్పండి అన్న. చెట్లు ఎందుకు పెట్టాలి? చెట్లు మనకి ఏమిస్తాయి? నీడనిస్తాయి, ఇంకా ఆక్సిజన్ ఇస్తాయి కదా. ఆ ఆక్సిజన్ ఎవరు పీల్చుకుంటారు? మనం పీల్చుకుంటాం. కాబట్టి చెట్లను ఎక్కువగా మనం చెట్లు నాటడానికి మీ స్కూల్కి వచ్చాము. మీరు రోజు ఏం చేయాలి? చెట్లు నాటిన తర్వాత వస్తారా? మళ్ళీ మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెట్లు మంచిగా పెద్దగా అవ్వాలి, ఎండిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ. కిషోర్ సార్ గారు, అలాగే లయన్స్ క్లబ్ అపెక్స్ వైటల్ ప్రెసిడెంట్ జయలక్ష్మి మేడం గారు, జోన్ చైర్మన్ లంకారావు గారు, టిఎస్ పావులూరి వెంకటేశ్వరరావు గారు, సెక్రటరీ అనిల్ గారు, ఇతర లయన్స్ మిత్రులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. ఈరోజు అపెక్స్ వైటల్ లయన్స్ క్లబ్ ద్వారా వనమహోత్సవ కార్యక్రమాన్ని అవకాశం కల్పించినందుకు స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మేము చేసే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకుని చెట్లని బాగా పెంచి లయన్స్ క్లబ్ ఎప్పుడు మీకు సహాయపడతాయని కోరుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
నెక్స్ట్ పక్కకు వచ్చి ఎఫెక్ట్స్ వైటల్ వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించే సందర్భంలో ఈరోజు రట్టికోట ప్రైమరీ స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అధ్యక్షురాలు జర్సి మేడం గారు, అలాగే సెక్రటరీ అనిల్ గారు, జెడ్సీ అయినటువంటి లంకా రవి గారు, ఆర్సీ ముఖ్య అతిథిగా శ్రీధర్ గారు ఇచ్చేసి, ప్రిన్సిపల్ అనిల్ కుమార్ గారు, వీరందరి సమక్షంలో పిల్లలు, లయన్స్ క్లబ్కు సంబంధించినటువంటి వైటల్ ఎఫెక్ట్స్ సంబంధించినటువంటి లైన్ మిత్రులందరూ కలిసి వనమహోత్సవం సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు నాటి ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత పిల్లలందరికీ కూడా పౌష్టికారం కింద బిస్కెట్ పంపిణీ చేయడం జరిగింది. దీనివలన ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరెన్స్ పొంది మంచి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ మొక్కలు నాటడం వలన సమాజానికి మేలు చేసే విధంగా ఆక్సిజన్ని మనం పెంపొందించుకుంటాం. అదేవిధంగా మన శరీర తత్వానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ ఎక్కువ రావాలంటే మొక్కలు పెంచాలి. మంచి మంచి మొక్కలు పెంచి ఆరోగ్యకరంగా ఉండటం కోసం ఇది కూడా మంచి కార్యక్రమం కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి హెచ్ఎం గారు ఒప్పుకున్నందుకు వారికి కూడా వైటల్ తరఫు నుంచి, ఎఫెక్ట్స్ వైటల్ తరఫు నుంచి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం.